హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఆలూతో శాండ్విచ్ రెసిపీని ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. ఎప్పుడు ఆకలిగా ఉన్నా మార్నింగ్ టైంలో అయినా, బ్రేక్ఫాస్ట్కి అయినా, ఈవినింగ్ టైంలో అయినా, స్నాక్స్కి అయినా, పిల్లలకి లంచ్ బాక్స్లోకి అయినా, స్నాక్స్ బాక్స్కి అయినా, హడావిడిలో ఉన్నా కూడా ఆఫీస్ లంచ్ బాక్స్లోకి కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ ఆలూ శాండ్విచ్ రెసిపీ. ఎలాంటి సాసులు వాడకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఈ రెసిపీని అయితే తయారు చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా కూడా చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో నేను మీకు చూపించేస్తాను. ముందుగా 2 బంగాళదుంపల్ని తీసుకోవాలి. 2 బంగాళదుంపల్ని ఇలా మధ్యలో కట్ చేసుకొని కుక్కర్లోకి వేసుకోవాలి. బంగాళదుంపలు మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న బంగాళదుంపల పైన తొక్క తీసేసి బంగాళదుంపల్ని మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా సన్నగా తరిగిన వెల్లుల్లిని వేసేసుకోవాలి. తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసేసుకోవాలి. తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని 1 వేసేసుకోవాలి. 1 ఉల్లిపాయని సన్నగా తరుక్కొని వేసేసుకోవాలి. ఉల్లిపాయలు కాస్త మగ్గిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా పచ్చి బఠానీ యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని కూడా ఆయిల్లో కాస్త ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, వీటితో పాటుగా 1/2 టీ స్పూన్ చాట్ మసాలాను కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం బాయిల్ చేసుకొని మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఆలూని వేసేసుకోవాలి. అంతా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే కొద్దిగా నిమ్మరసంని పిండుకోవాలి. వీటన్నిటిని బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు శాండ్విచ్లోకి కావాల్సిన ఆలూ మసాలా అయితే రెడీ అయిపోయిందండి. దీనిలోకి కావాల్సిన గ్రీన్ చట్నీ అయితే తయారు చేసుకుందాం. ఒక మిక్సీ జార్ని తీసుకోవాలి. ఇందులోకి 1 కప్పు దాకా కొత్తిమీర, 2 టేబుల్ స్పూన్ల దాకా పుదీనా, 1 చిన్న పచ్చిమిర్చి, అలాగే 2 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ దాకా నిమ్మరసం, రుచికి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి, ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల దాకా పెరుగును కూడా వేసేసుకొని వీటన్నిటిని కూడా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన తీసేసుకోవాలి. గ్రీన్ చట్నీ కూడా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు శాండ్విచ్ ప్రిపరేషన్ చూద్దాము. నేను ఇక్కడ శాండ్విచ్ తయారు చేయడం కోసం నార్మల్ మిల్క్ బ్రెడ్ యూజ్ చేస్తున్నానండి. మీరు మిల్క్ బ్రెడ్కి బదులుగా వీట్ బ్రెడ్ అయినా యూజ్ చేయొచ్చు, లేదంటే మల్టీగ్రెయిన్ బ్రెడ్ అయినా వాడచ్చు. ఫస్ట్ బ్రెడ్ స్లైసెస్కి పైన గ్రీన్ చట్నీని ఇలా లేయర్గా అప్లై చేసుకోవాలి. దీనిపైన మనం తయారు చేసుకున్న ఆలూ మసాలాని ఒక లేయర్ కింద అప్లై చేసేసుకోవాలి. ఆ తర్వాత ఒక చీజ్ స్లైస్ని ఇలా వేసేసుకోవాలి. ఇది వచ్చేసి కంప్లీట్గా ఆప్షనల్ అండి. మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నా దగ్గర ఉంది కాబట్టి వేసేస్తున్నాను. పిల్లలు ఇష్టంగా తింటారు కదండి చీజ్ వేస్తే కనుక. ఇప్పుడు దీనిపైన మరొక బ్రెడ్ స్లైస్ని వేసేస్తున్నాను. ఈ బ్రెడ్ స్లైస్కి కూడా మనం తయారు చేసుకున్న గ్రీన్ చట్నీని అప్లై చేసేసి పెట్టేశాను అనమాట. ఈ గ్రీన్ చట్నీకి బదులుగా మీరు స్లైస్కి టొమాటో చట్నీని కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ శాండ్విచ్ని మనం 2 సైడ్స్ కూడా రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేయడం కోసం స్టవ్ పైన ప్యాన్ని పెట్టేసుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఫస్ట్ కొంచెం బటర్ని యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న బ్రెడ్ స్లైస్ని దీనిపైన పెట్టేసుకొని ఒక ప్లేట్ని బోర్లించుకోవాలి. ఇలా ప్లేట్ని బోర్లించడం వలన శాండ్విచ్ అనేది ఈవెన్గా టోస్ట్ అవుతుంది. 1 మినిట్ పాటు టోస్ట్ చేసిన తర్వాత రెండో వైపు కూడా బటర్ని అప్లై చేయాలి. బటర్ని అప్లై చేసేసి ఇంకొక సైడ్కి ఫ్లిప్ చేసుకోవాలి. రెండో వైపు కూడా ఈవెన్గా టోస్ట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా 2 సైడ్స్ కూడా ఈవెన్గా టోస్ట్ చేసుకున్న తర్వాత ఈ శాండ్విచ్ని పక్కకు తీసేసి ఇంకొక శాండ్విచ్ని ఇదే విధంగా టోస్ట్ చేసుకోవాలి. అంతేనండి, ఆలూ శాండ్విచ్ చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. పైన క్రిస్పీ లేయర్తో, లోపల టేస్టీ స్టఫింగ్తో చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ ఆలూ శాండ్విచ్ని
మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.